అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా ఆనదేవుడు ఆగమాగం చేసే అల్లో నేరడల్లా అల్లో నేరడల్లో అల్లో నేరడల్లా ఆనదేవుడు ఆగమాగం చేసే అల్లో నేరడల్లా. ఇక ఆనదేవుని కథ దునియా మీద ముచ్చట అంతా ముచ్చట పెడతాము. మరి అందరికీ శనార్థి పబ్బతి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. ఇవాళ మరి ఏం భాగవతం వచ్చే తెర మీదకి ఏం కథ అనేది చిన్న పసిపడదాం. ముందుగా మహాపత్రిక ఇక చూడు. జల ప్రళయం కామారెడ్డి కన్నీరు. అబ్బా 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 అబ్బా. ఉత్తర తెలంగాణ అతలాకుతలం. వరదల్లో 10 మంది మృతి. 2000 మందిని రక్షించిన పోలీసులు రక్షణ టీములు. వరద బాధిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే. కామారెడ్డిలో అనుకూలించని వాతావరణం. ఎల్లంపల్లి సందర్శన. మెదక్లో సమీక్ష. సహాయ చర్యలకు ఆదేశం. బాధితులకు బాసటగా కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి మేరకు 4 ఆర్మీ హెలికాప్టర్లను పంపించిన రక్షణ శాఖ. నర్మాల వరదల్లో చిక్కుకున్న 5 ప్రాణాలను కాపాడిన 2 ఆర్మీ చాపర్లు సమీక్షించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బాధిత ప్రాంతాల్లో కేటీఆర్, హరీష్ రావు, ఎంపీ రఘునందన్ ఎమ్మెల్యేల పర్యటన. ఇక చూస్తురుగా మహా నెట్వర్క్ కామారెడ్డి మెదక్ హైదరాబాద్. ఆకాశం విరిగిపడిందా అన్నట్లు నదులు లేచి ఒక్క ఉదుటున మీద పడ్డట్లు, మెన్ను విరిగినట్లు, ముంచేసినట్లు ఉత్తర తెలంగాణను అతి భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ఆకస్మికంగా వచ్చిన కనీవిని ఎరుగని వర్షం జల ప్రళయమే సృష్టించగా ప్రజలు బెంబేలెత్తారు. కామారెడ్డి క్లౌడ్ బరస్టుతో కన్నీరు పెట్టగా మెదక్తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నదులు వాగులు పొంగడంతో జనవాసాల్లోకి వరదలు పోటెత్తాయి. ఈ వరదల దాటికి ఇప్పటిదాకా 10 మంది చనిపోయిన సమాచారం ఉన్నట్లు అధికారులు పేర్కొనగా వర్ష బీభత్సం ప్రజల్లో భయాందోళన కలిగించింది. రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో సహాయక బృందాలు ఇప్పటికే పూర్తిగా అప్రమత్తంగా ఉండగా వరదల్లో చిక్కుకున్న వాళ్ళని ఇప్పటిదాకా 2000 మందిని రక్షించారు. వరద బాధిత జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించగా కామారెడ్డిలో వాతావరణం అనుకూలించలేదు. తర్వాత సీఎం మెదక్లో సమీక్ష జరపగా సీఎం వెంట మంత్రి ఉత్తమ్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ పాల్గొన్నారు. కామారెడ్డిలో మంత్రి సీతక్క సమీక్ష జరపగా అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడి అప్రమత్తం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవతో 5 ప్రాణాలు రక్షించబడగా సంజయ్ చొరవకు నర్మాల గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి కిషన్ రెడ్డి, కోమటిరెడ్డి తదితరులు వరద ప్రాంతాలపై సమీక్షలు జరపగా ఎంపీ రఘునందన్, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాల్లో పర్యటించారు. మొత్తానికి కామారెడ్డి కలకల కలకల కల కామారెడ్డి కన్నీరు తీస్తూ ఉన్నది. వల కామారెడ్డి వలపోస్తూ ఉన్నది. దేవుడా 18 ఏళ్ల కింద వచ్చిన వాన మళ్ళా ఇప్పుడు పొట్టు పొరగ చెయ్యబట్టాడు దేవుడు. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఏడలేదు. కనీసము పాల ప్యాకెట్ తెచ్చుకొని ఛాయ్ తాగే వల్ల లేకుంటాయరా దేవుడా. ఇక బాయికాడికి ఎట్లా పోవాలి, ఊర్ల పొంట ఎట్లా పోవాలి, ఇక ఆగమాగం అతరాకుతరం వాళ్ళ కల్లోలం అవుతుందిరా కామారెడ్డి. ఇక చూస్తురా రోడ్లు ఏడి కాడికి పగ్గం పాడయి ఆగమాగం జగన్నాథము. ఇక ఊర్లే చెరువులల్లా ఇల్లు కట్టుకున్నట్టుగానే ఇక మరి పెద్ద కార్లు పెద్ద లారీల కాంచి కొట్టుకపోయినాయి వరదలల్లా. అంటే ఇక మరి ఏ రకంగా కామారెడ్డి కన్నీరు తీస్తుందో మీరు అర్థం చేసుకోండి. బండి సంజయ్ రియల్ హీరో. నర్మాల వరదలో చిక్కుకున్న 5 సేఫ్. గ్రామస్తుల ప్రాణాలను కాపాడారంటూ కొనియాడుతున్న ప్రజలు.
ఆయన విజ్ఞప్తి మేరకు 4 ఆర్మీ హెలికాప్టర్లను పంపించిన రక్షణ శాఖ. వరదల్లో గల్లంతైన నాగం కుటుంబానికి పరామర్శ, లక్ష సాయం అందజేత. మొత్తానికి బండి సంజయ్ పుణ్యం కట్టుకుంటూ ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు, ఏ రోజు ఏ గండమో తెలియదు, ఊహించలేము, కలగనలేము, అనుకోలేము. కానీ ఇవాళ మొత్తం ఆనదేవుడు పగబెట్టి అతలాకుతలం చేసే రోజు వచ్చింది. ఇక మరి నిజంగా బండి సంజయ్ రియల్ హీరో అనిపించుకుండు. బండి సంజయ్ రియల్ హీరో అనిపించుకుండు. ఇగో నర్మాల వరదల్లో చిక్కుకున్న 5గురు సేఫ్. మరి ఆయన కూడా ప్రాణాలకు తెగించి, ఒక కేంద్ర మంత్రి అయి ప్రాణాలకు తెగించి, అయ్యో నా జనం, అయ్యో జనాలకు ఆపద వచ్చేనా, అయ్యో జనాలు కష్టాల్లో ఉన్నారా, అయ్యో జనాలు వరదల్లో ఇదైపోతుర్రా అనేది మరి ఆయన గుండె తరుక్కపోయి అగో ఆ రకంగా ముసురు పడుతున్న వరదలకు, వాగులకు మరి ఆయన ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఇగో ఆయన విజ్ఞప్తి మేరకు ఎంత 4 ఆర్మీ హెలికాప్టర్లను పంపించిన రక్షణ శాఖ. ఎలక్షన్ల ముందరు ఆ మాట ఈ మాట చెప్పి అవతలవాడు కాదు. ఇగో ఆనాడు ఎలక్షన్ల ముందర ఏ రకంగా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా అంటారో అందులో కొంతమంది ఇగో అందులో మరి బండి సంజయ్ కూడా ఉన్నట్టు కనపడుతుంది. ఇక మరి ఆ రకంగా వరదల్లో వాగుల్లో చిక్కుకున్న జనాలను రక్షించుడు, ప్రాణాలకు తెగించి పోరాడుడు. నిజంగా మరి నేను నుంచి బండి సంజయ్కి అభినందన తెలియజేద్దాము. ఎందుకంటే అందరూ లీడర్లు కూడా ఈ రకంగా ఇప్పుడు జనాలకు ఆపద వచ్చింది కాబట్టి, జనాలు కష్టాల్లో ఉండరు కాబట్టి ఇవాళ కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్న మాటలకు ఇవాళ వీళ్ళు నిజం చేసుకోవాలి ఆనాడన్న మాటలకు అనేది బండి సంజయ్ని చూసి నేర్చుకోవాలి. ఇక మొత్తానికైతే బండి సంజయ్ బాగానే తిప్పల పడుతున్నాడు జనాల కోసం. వరదల్లో ఆత్మీయ దృశ్యం. ఇక ఇంట్లోనే కోజాగా వచ్చింది. ఎవరు కేటీ రాములు సంజయ్ ఇద్దరు తమాష ముచ్చట పెడుతుర్రు. అరే ఏమైనా సంజయ్ అయినా బాగానే తిప్పల పడుతున్నామేమో. ఇక నేను కూడా ఇదే మరి ఇక మమ్మల్ని కూడా మరి జనాలు మర్చిపోతారేమో అని మేము కూడా తిప్పల పడవలసి వచ్చిందే అని ఈయన అంటున్నట్టుండు. ఇక ఏం చేయ మరి ఇక నేను ఆనాడు ఎట్లా మాట్లాడినో ఏం చేసినో ఇక ఇప్పుడు గదే చేస్తున్నాయి ఆయన అంటున్నట్టుండు. మొత్తానికి ఎట్టేటముంది ఏం కథ మరి అని ఆయన అంటున్నట్టుండు. ఇక మొత్తానికి అయితే ముచ్చట నడుస్తుంది ముద్దుగానే. బాగున్నావే అంటే బాగున్నా, సరే రామ సకదనంగా ముద్దుగా నవ్వుకుంటుర్రు, ముచ్చట పెట్టుకుంటుర్రు. కలిసినట్టుర్రు. వరదలు పోతే వీళ్ళు కూడా పోయినట్టుర్రు, కలిసినట్టుర్రు. ఇంకేముంది, క్రీడా ప్రపంచానికి హైదరాబాద్ వేదిక కావాలి, క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు కృషి. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. క్రీడా పోటీలు సబ్ కమిటీల ఏర్పాటుపై తీర్మానం. సరే, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరద పరిస్థితులపై నిరంతర సమీక్ష. భారీగా నష్టపోయిన జిల్లాకు అదనంగా నిధులు, యుద్ధ ప్రాతిపదికన రవాణా సౌకర్యం పునరుద్ధరణ, శవాలపై చిల్లర ఏరుకునేలా బీఆర్ఎస్ వ్యవహారం. రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక మరి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, వరద పరిస్థితులు, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ విపత్తుల నిర్వహణ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొద్ది సమయంలోనే ముఖ్యంగా మెదక్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో కనీవిని ఎరగని రీతిలో వర్షపాతం నమోదైందన్నారు. అయినా కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వీలైనంత మేరకు తగ్గించేలా చర్యలు తీసుకున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం నుంచే పరిస్థితిని సమీక్షించామని వెల్లడించారు. వరదల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. సిరిసిల్ల జిల్లాలోని నర్మల గ్రామం వద్ద బుధవారం మానేరు వాగులో చిక్కుకున్న 5గురిని హెలికాప్టర్ ద్వారా రక్షించామన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వారం రోజుల క్రితమే 1 కోటి రూపాయల చొప్పున నిధులు విడుదల చేశామని, ప్రస్తుతం అతి భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న జిల్లాలకు అదనంగా ఎన్ని నిధులైనా మంజూరు చేస్తామని తెలిపారు.
భారీ వర్షాలతో స్తంభించిన జాతీయ రహదారితో పాటు పంచాయతీ రాజ్ ఆర్ఎండ్బి రోడ్లను క్లియర్ చేశామని, దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. పలు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలకు రహదారి సౌకర్యాలు దెబ్బతిన్నాయని, వీటిని వెంటనే పునరుద్ధరించేలా ఆదేశించామన్నారు. జిల్లాల్లో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని తెలిపారు. గురువారం విపత్తుల నిర్వహణ శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. అలాగే మెదక్, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. వర్షాలు, వరదలపై ఆయా జిల్లాల యంత్రాంగంతో నిరంతరం మానిటరింగ్ చేసుకోవాలని సూచించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత నష్టాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్షాలతో చనిపోయిన వారి కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో వర్ష బీభత్సం దృష్ట్యా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని, అవసరాన్ని బట్టి హెలికాప్టర్ల ద్వారా బాధితులను ఆదుకోవడానికి సిద్ధం చేశామని వివరించారు. కూలిపోయిన ఇండ్లు, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి ప్రకటించారు. ఇది కథ. మొత్తానికి ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. మరి ఈ కామారెడ్డి, మెదకులో ఇంకా భారీ వర్షాలతోటి అతలాకుతలం అయిపోతున్నాయి. ఎక్కడెక్కడనైతే భారీ వర్షాలతోటి ఇండ్లు కూలిపోయి, పంట పొలాలు పాడైపోయి, రోడ్లన్నీ ఇదైపోయి, జనాలు అస్తవ్యస్తమయ్యి ఆగమాగం అవుతున్నారో మరి తక్షణమే వాళ్లకు రక్షణ చర్యలు చేపట్టాలని, నష్టపోయిన వారికి నష్టపరిహారం కూడా అందించాలని ఈ రకంగా అధికారులకు ఆర్డర్ వేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇగో బండి సంజయ్ రియల్ హీరో. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామంలో వరదల్లో చిక్కుకుపోయిన 5 వ్యక్తులను కాపాడేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన కృషి ఫలించింది. ఆర్మీ హెలికాప్టర్లను ప్రత్యేకంగా రప్పించి బాధితులను ఎయిర్ లిఫ్ట్ చేసి కాపాడారు. దీంతో ప్రాణభయంతో వరదల్లో చిక్కుకొని బిక్కుమన్న బాధితులు క్షేమంగా బయటపడి ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఆర్మీ హెలికాప్టర్లు వస్తున్నాయనే సమాచారం అందుకున్న బండి సంజయ్ గురువారం మధ్యాహ్నం నర్మాలకు చేరుకోవడం, అప్పటికే ఆర్మీ హెలికాప్టర్లు బాధితులను బయటకు తీసుకురావడం చకచకా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నర్మాలకు కేంద్ర మంత్రి చేరుకోగానే క్షేమంగా బయటపడ్డ బాధితులు బండి సంజయ్ వద్దకు వచ్చి తమ ప్రాణాలను కాపాడినందుకు ధన్యవాదాలని తెలిపారు. మరోవైపు నర్మాల గ్రామస్తులతో పాటు అక్కడికి వచ్చిన జనమంతా బండి సంజయ్ను రియల్ హీరో అంటూ అభివర్ణించారు. వారందరికీ అభివాదం చేస్తూ నర్మాల శివారులో పొంగి పొర్లుతున్న వరద ప్రవాహాన్ని వీక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా బండి సంజయ్ సూచించారు. నిరంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీలతో మాట్లాడుతూ పరిస్థితిని బండి సంజయ్ వాకప్ చేశారు. అలాగే వరదల్లో గల్లంతైన నాగం కుటుంబాన్ని పరామర్శించి 1,00,000 సాయం అందజేశారు. ఇది కథ. ఇక వరదల్లో చిక్కుకున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చిందంటే ఇక మరి అది చిన్నసన ముచ్చట. అందుకనే బండి సంజయ్ రియల్ హీరో అని ఆ ఊరోళ్ళంతా, నర్మాల ఊరోళ్ళంతా ఈ రకంగా బండి సంజయ్కి సప్పట్లు కొట్టి అభినందించిరాట. ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. తగ్గుతున్న మోదీ ప్రభ, అయినా తిరుగులేదు. ప్రతిపక్ష నేతగా రాహుల్ పర్ఫెక్ట్. ఉత్తమ సీఎంలుగా టాప్ 10లో చంద్రబాబు, ఫస్ట్ ప్లేస్లో అస్సాం సీఎం. ఇండియా టుడే ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే విడుదలైంది. తాజా సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 324 సీట్లు లభిస్తాయి. ప్రస్తుతం బీజేపీకి ఉన్న సీట్ల బలం 240 మాత్రమే. ఇప్పుడు తాజాగా ఎన్నికలను ఎదుర్కోవలసి వస్తే
మార్కును అందుకుంటుంది బీజేపీ. 324 స్థానాలతో 4వసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అదే సమయంలో ఇండియా బ్లాక్ 208 నియోజకవర్గాలకే పరిమితం అవుతుంది. ప్రస్తుతం లోక్సభలో ఈ బ్లాక్కు ఉన్న సీట్ల సంఖ్య 234. ఇతరులకు 11 సీట్లు దక్కుతాయి. ఈ 14 నెలల కాలంలో దేశంలో చోటు చేసుకున్న పరిణామాలు ఎన్డీఏకు ప్లస్ పాయింట్ అయ్యాయని ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ అంచనా వేసింది. ఈ ఏడాది జూలై 1 నుండి ఈ నెల 14వ తేదీ వరకు ఇండియా టుడే సి ఓటర్ ఈ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని లోక్సభ నియోజకవర్గాల నుంచి 54,788 మంది అభిప్రాయాలను సేకరించింది. దీనికి తోడు సి ఓటర్ రెగ్యులర్ ట్రాకర్ డేటా నుంచి 1,52,038 ఇంటర్వ్యూలను కూడా పరిగణనలోకి తీసుకుంది. దీన్ని విశ్లేషించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఎన్డీఏ కూటమికి 343 సీట్లు లభించాయి. ఇప్పుడు ఈ సంఖ్య స్వల్పంగా తగ్గింది. బెస్ట్ సీఎంలలో చంద్రబాబు. ఆగస్టు 2025లో నిర్వహించిన ప్రతిష్టాత్మక ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సర్వే ప్రకారం దేశంలోని ప్రధాన రాష్ట్రాల ముఖ్యమంత్రులలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉత్తమ పనితీరు కనబరిచిన ముఖ్యమంత్రిగా అగ్రస్థానంలో నిలిచారు. అస్సాంలో 44.6% మంది ప్రతివాదులు ఆయన పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేయడంతో 10 కంటే ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితాలో ఆయన మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ర్యాంకింగ్లో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఇద్దరు 41.9%తో సంయుక్తంగా 2వ స్థానంలో నిలిచారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ 40.7%తో 4వ స్థానంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 40.4%తో 5వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ 6వ స్థానం దక్కించుకోగా ఏపీ సీఎం చంద్రబాబు 7వ స్థానంలో నిలిచారు. గతంలో ఆయన ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 9వ స్థానంలో నిలవగా పంజాబ్ ముఖ్యమంత్రి 10వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఇట్లా ఉంది ముఖ్యమంత్రుల కథ దేశంలో. వచ్చింది 6 నెలల సెలవుల్లో స్మితా సబర్వాల్ చైల్డ్ కేర్ లీవ్స్ అప్లై. ఆమె స్థానంలో ఐఏఎస్ కాత్యాయని దేవి నియామకం. నేను మళ్ళీ దృఢంగా మారుతానంటూ ఇంట్రెస్టింగ్ ట్వీట్. ఎరికేగా మీకు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ 6 నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్నారు. ఆమె అభ్యర్థన మేరకు ప్రభుత్వం 2025 ఆగస్టు 1 నుంచి 2026 జనవరి 31 వరకు లీవ్ను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె స్థానంలో ఐఏఎస్ కాత్యాయని దేవి మెంబర్ సెక్రటరీగా నియమితులయ్యారు. స్మితా సబర్వాల్ చేసిన ట్వీటు ఆసక్తికరంగా మారింది. తాను అనారోగ్యం బారిన పడినట్లు ట్వీట్లో పేర్కొన్నారు. కొన్ని నెలలుగా నేను వెర్టెబ్రల్ ఆర్టరీ డిసెక్షన్ అనే వ్యాధి నుంచి కోలుకుంటున్నాను. అది చాలా నొప్పితో కూడి ఉండే ప్రక్రియ. నేను మళ్ళీ దృఢంగా మారుతాను అని సెల్ఫీ వీడియో షేర్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఓ కార్యదర్శిగా కీలక బాధ్యతలు నిర్వహించిన స్మితా సబర్వాల్ కాళేశ్వరం ప్రాజెక్టు సహా పలు కీలక అంశాలలో ముఖ్య పాత్ర పోషించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై చర్చించేందుకు ఈ నెల 30 నుంచి
అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం నిర్వహించబోతుంది. అనంతరం కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ సెలవు వ్యవహారం చర్చనీయాంశమైంది. ఇది అసలు కథ. శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు. ఇక ఈ తల్లి ఇప్పటికే సొంత వాహనం వాడి నేను కిరాయి తెచ్చుకున్నా, ఏది కారు కిరాయికి తెచ్చుకున్నా అని కిరాయి సొంత మళ్ళీ పోయి కిరాయి కట్టించుకున్న తల్లి ఈ తల్లి. దివ్యాంగులను ప్రోత్సహించి అభినందించి వాళ్ళకు మనోధైర్యాన్ని కలిగించాల్సిన ఒక గౌరవమైన హోదాలో ఉన్న ఈ తల్లి స్మితా సబర్వాల్ ఆఖరికి వస్తున్న కల్లా వాళ్ళని కూడా ఎగతాళి చేసిన తల్లి, చరిత్రలో నిలిచిపోయే తల్లి ఇగో ఈ తల్లి. కానీ ఇప్పుడు పానం బాగలేదట. ఇప్పుడు ఆమెకు పానం బాగలేదట. ఎందుకు పానం బాగలేదంటే ఏ వంక అంటే ఏ లంక. ఇగో గిందుకు ఇగో ఇది రాసిరు చూడు. కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్మితా సబర్వాల్ సెలవు వ్యవహారం చర్చనీయాంశమైంది. కాళేశ్వరంలో ఇంజనీర్లే కోట్లకు కోట్లు మింగిర్రు అనేది నిన్న మనం చెప్పుకున్నాం. ఒక్కొక్కరు 100 కోట్లు మింగిర్రు. ఈ చిన్న ఇంజనీర్లే మళ్ళీ ఇలా పెద్ద తలకాయల కథ ఇప్పుడు బయటపడబోతుంది. మరి దీని మీద జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ మీద అసెంబ్లీలో కాళేశ్వరం నివేదిక మరి ఈ రిపోర్టు మీద అసెంబ్లీలో చర్చ పెడితే ఇక ఎటుబడి మా బండారం అంతా బయటకు వస్తట్టుందని ఇక కేసీరావు ఓ దిక్కు, హరీష్ రావు ఓ దిక్కు, హైకోర్టు మేట్లు ఎక్కనే ఎక్కిరు. లేదు సర్కారు వాళ్ళు కావాలని మా మీద కుట్ర చేసి ఏదో చేసిర్రు, అంతా తప్పుడు లెక్క చూపించిర్రు అని చెప్తే వాళ్ళు కూడా ఏం ఊకోలే. అమ్మో సకదనం ముద్దుగానే ఉంది, కొట్లాడిపో అసెంబ్లీలో అన్నది. ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీకి మరి వస్తాడా రాడా? అసెంబ్లీలో తాడో పేడో తేల్చేదాకా, ఈ కాళేశ్వరం కథ ఏందో బయట పడేదాకా మేము నిద్రపోము అనేది ఇప్పుడు రేవంతమయ్యే పట్టు. మరి ఇప్పుడు అసెంబ్లీకి కేసీరావయ్య వస్తలేడా? ఒక ప్రతిపక్ష నాయకుడు జనాల గోసలు పట్టించుకుంటలేడు, జనాల బాధలు పట్టించుకుంటలేడు, అసెంబ్లీకి వచ్చి మాట్లాడతలేడు. సొంత నియోజకవర్గం గజ్వేలు మరి గందరగోళంలో పడ్డదా, ఎట్లా ఉంది, ఏంది ఏం కథ అనేది కూడా ఆర్చుకుంటలేడు. వాళ్ళకి ఏం ఆపతి, ఏం సాపతి, ఏం కావాలి, ఎట్లా అనేది కూడా అటెంకలా మళ్ళీ చూస్తలేడు. మరి ఈసారి కూడా అసెంబ్లీకి వస్తాడా, లేకపోతే ఇరిగేసుకొని ఆయన కూర్చుంటాడా అనేది కూడా ఎక్కడ అర్థం కాని పరిస్థితి. ఇక ఈ తల్లి మాత్రం ఇక ఇంట్లో మరి ఆ కాళేశ్వరం కథలో ఇక ఈమె పాత్ర కూడా అక్కడక్కడ కాగితాల మీద సంతకాలు చేసుడు, ఇక షెడ్డో పడ్డో వ్యవహారం చేసే తల్లి కాబట్టి ఇక మరి ఈమె బండారం కూడా ఏమైనా బయటకు వస్తుందా ఏంది ఏం కథ అనేది ఇక ఆమెకు జ్వరపడి నాకు పానం బాగలేదు, నాకు తగని రోగం వచ్చింది, నాకు పానం బాగలేదు అనేది ఇప్పుడు ఈమె పిట్టగుట్టే వీడియో విడుదల చేసిందట. మరి కేసీరావయ్య మరి రేపు వస్తాడా రాడా, ఏం చెప్తాడు, ఏం మాట్లాడతాడు అసెంబ్లీలో కథ. మరి వీళ్ళు సినిమా చూపిస్తామావా నీకు సినిమా చూపిస్తామావా అవో గట్లా. ఇక రేపు మరి కాంగ్రెస్ వాళ్ళు గిట్లా సినిమా చూపిస్తారా? అసలు ఏమవుతుంది? నిజంగానే కేసీరావయ్య తప్పు చేస్తే చెంచలగూడ జైల్లో డబల్ బెడ్రూమ్ కట్టిస్తానడు ఆయన అప్పుడు అసెంబ్లీ ఎలక్షన్ల ముందర రేవంతమయ్య. ఇక జనాలు కూడా మరి ఆ లెక్క తేరదాయే, ఆ కాళేశ్వరం కథ ఎక్కడ ఇంకా కొలిక్కి రాదాయే. పుసుక్కున మరి ఏమన్నా కేసీరావయ్య గోల్మాల్ వ్యవహారం చేసిందంటే నిజంగానే మరి ఆయనకు చెంచలగూడ జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాడా, ఇల్లు కట్టిస్తాడా అనేది కూడా గుసగుస నడుస్తుంది. చూద్దాం దీని మీద ఏం కథ నడుస్తుంది,
ఎట సంగతి ఏంది ఏం కథ అనేది ఏముంది రేపేనా ఇలా ఎవరంపియా శుక్రవారం రేపే శనివారం రేపే ఇక స్టార్టు ఆ. ఆ. ఇంకేమున్నాయి సీజనల్ వ్యాధులపై అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ. ఇప్పుడు ఇది ఇది మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి ఈ వార్త. ఎందుకంటే ముసుర్లు పడుతున్నాయి, కిందికి మీదికి ముసుర్లు మరి దారాలు పోస్తున్నాయి. కాబట్టి ఈ ముసుర్లకు ఇక ఇండ్ల పోయింటి చెత్త చెదారం మన్ను మషాడము అంత గబ్బు గబ్బు రొంపి రొంపి ఆగమాగం జగన్నాథం. ఇక ఇప్పుడు ఇండ్ల దోమలకు ఈగలకు సంసారం చేసుకుంటేందుకు చక్కని అవకాశం వీటికి. అందుకనే వానాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వర్లు గురువారం షాద్నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలు డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు పెరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధుల ముందస్తు కేసులను గుర్తించడానికి మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి అంతటా ఇంటింటి సర్వేలు ప్రారంభిస్తామని చెప్పారు. వైద్యం కోసం వచ్చే రోగులను ఇబ్బందులకు గురి చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారీ వర్షాల కారణంగా వచ్చే సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆరోగ్య శాఖను అప్రమత్తం చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఈగలు దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి విషపూరిత జ్వరాలు వస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మొత్తానికి అయ్యో ఈ పాడు దోమలతోటి ఆగమాయే బతుకు, దోమల పోరుతో ప్రజల కంటికి లేదా ఏ కొనుకు, దోమల దాడితో మానవ జాతికి పుట్టెను బొనుకు, మాయ రోగాలతో నిండు ప్రాణాలెన్నో ఒరిగేను నేలకు. ఇక దోమలతోటి మలేరియా, డెంగ్యూ, బోధకాలు, రకరకాల బీమార్లు వచ్చే ప్రమాదం ఉంది. మరి ఇంటి చుట్టూ చెత్త చెదారం మన్ను మసాడం మంచిగా శుద్ధి చేసుకోరి, మీ ఆడకట్టు పరిశుభ్రంగా ఉంచుకోరి. గట్లయితే ఈ దోమలకు ఈగలకు సంసారం లేకుండా అవుతుంది. లేకపోతే ఇక ఈ అందులో అండబెట్టి విచ్చల విడిగా పిల్లల చేసి ఇక మన మీదకి పాకిస్తాన్ వాళ్ళు కనుక ఇండియా మీద ఎట్లా దాడి చేద్దామని ఇది చేస్తుర్రో ఆ రకంగా దోమలు మన మీద దాడి చేసి లేనిపోని రోగాలు కల్పిస్తాయి. కాబట్టి ఇక ఇంట్లో సీజనల్ రోగాలు ఏంటి, తుమ్ము, దగ్గు, మన్ను మషాడం, సర్ది, సరిజ్వరం, ఇక ఇట్లాంటి రోగాలు కూడా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని ప్రాణాలు కాపాడుకోరి. చలో ఏముంది ఐవన్న వార్త. జల ఖడ్గం ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం ముచ్చట. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో నీట మునిగిన హౌసింగ్ బోర్డు కాలనీ. ఇక చూసిర్రా, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఆగం జగన్నాథం ముద్ర నాయన. ఇంకేముంది ఇలా ఐవన్న వార్త ఇది చెప్పుకుంది.
అమ్మ భాషకు గొడుగు. ఆహా, వచ్చిందే. అమ్మ భాషకు గొడుగు. ఆధునిక తెలుగు భాషా సాహిత్యాలకు వైతాళికులుగా పేర్కొనే వారిలో గిడుగు వెంకటరామమూర్తి ఒకరు. ఉపాధ్యాయుడిగా, చరిత్ర పరిశోధకుడిగా, విద్యావేత్తగా, వక్తగా పేరొందిన ఆయన జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాత కోతల్లో వ్యవహారిక భాషా వినియోగానికి గిడుగు చేపట్టిన ఉద్యమం అసామాన్యమైనది. అలాగే సవర భాషకు సంబంధించి ఆయన చేసిన కృషి అనుపమానమైంది. సవరల భాష సంస్కృతుల పట్ల గిడుగుకు 1880లోనే ఆసక్తి కలిగింది. మన్యం ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేయడం ఇందుకు ప్రధాన కారణమనిపిస్తుంది. కష్టపడి సవర భాష నేర్చుకున్న ఆయన వారి కోసం వారి భాషలో బోధించే బడులు పెట్టారు. ఆ భాషకు చేసిన కృషికి గాను ప్రభుత్వం బహుమతి ఇస్తానంటే ఆ డబ్బుతో మరిన్ని బడులు పెట్టామన్నారు. సవర భాషకు ఓ లిపిని రూపొందించడమే కాక వారి జీవన విధానాన్ని, సంస్కృతి సంప్రదాయాల్ని అధ్యయనం చేశారు. చరిత్ర రికార్డు చేశారు. సవర భాషకు నిఘంటువు, వ్యాకరణం రూపొందించారు. వాచకాలను తయారు చేశారు. తన కృషితో సవరల హృదయాలను గెలిచిన గిడుగు వారి గురించి కథలు రాశారు. వాటిని వారికి వినిపించి వాళ్ళు సూచించిన సవరణలతో తిరగరాసిన గొప్పతనం ఆయనది. అభివృద్ధి పరంగా మానవ సమాజం శరవేగంగా మార్పులకు లోనవుతుంది. కానీ ఎటువంటి ఆధునికత అంటని స్వచ్ఛమైన మన్యాలు, వాటిలో ప్రజా సమూహాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రకృతే వారికి పాఠశాల. చూసిరా, ప్రకృతే వారికి పాఠశాల. కూడు గూడు ప్రకృతి ప్రసాదాలే, వన్యమృగాలే బంధువర్గాలు. అలాంటి ఓ సమూహమే సవరజాతి. ఒడిశాలోని గంజాం, ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాలో ఎక్కువగా కనిపించే సవరల జనాభా లక్షల్లో ఉంటుంది. వీరు పోడు వ్యవసాయం చేస్తారు. ఎదురెదురుగా ఇల్లు కట్టుకుంటారు. అంటువ్యాధులు ప్రబలిన ప్రమాదవశాత్తు కానీ, క్రూర మృగాల పట్ల కానీ జనం చనిపోయిన ఆ ప్రాంతాన్ని వదిలి కొత్త చోట నివాసాలు ఏర్పాటు చేసుకుంటారు. వారి జీవన విధానంతో మమేకమయ్యారు. కాబట్టి గిడుగు సవర కథలను రాయగలిగారు. ఈ కథల రెండో పుస్తకం ముందు మాటలో ఇందులోని కథలన్నీ సవర వాళ్ళు నాకు చెప్పినది, ఇంచుమించుగా వాళ్ళ మాటలే అంటారాయన. సవర జీవన విధానంతో పాటు వారి భాష కూడా కథల్లో సహజంగా వచ్చేలా చూశారాయన. 4వ భాగం సవర కథల్లో భాషకు ప్రాధాన్యం ఎక్కువ కనిపిస్తుంది. ఇల్లు, పొలం, సంత, తగవులు, పూజలు, కళ్ళు తాగడం, సోది, కేసులు, పోలీసులు, జడ్జీలు, రోగాలు వంటి సందర్భాల్లో వారి మధ్య చోటు చేసుకునే సంభాషణలోని సహజత్వానికి గిడుగు అక్షర రూపమిచ్చారు. ఈ సవర భాషపై చేసిన కృషే ఆయనను తెలుగు గురించి కూడా ఆలోచింపజేసిందంటారు. సవర భాష లిపికర్తగా, వ్యవహారిక భాషా ఉద్యమకారుడిగా, కాలం కన్నా ముందున్న భాషా శాస్త్రవేత్తగా గిడుగు చరిత్రకెక్కారు. వర్తమానంలో ఎదురవుతున్న అవరోధాలన్నింటి నుంచి తెలుగు భాషను కాపాడుకోవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. ఇప్పుడు చెప్పుర్రి. ఇక్కడ ఏమన్నాడు? వర్తమానంలో ఎదురవుతున్న అవరోధాలన్నింటి నుంచి తెలుగు భాషను కాపాడుకోవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. ఆయన ఆ రకంగా అప్పుడు తల్లాడిండు కాబట్టి, ఉద్యమం చేసిండు కాబట్టి ఇవాళ మనం గిడుగు గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ మీ నరసయ్య తాత కూడా బిగ్ బాస్ అగ్ని పరీక్షలో తెలుగు భాష మీద పాట రాస్తే వాళ్లకు కళ్ళు ఎందుకు కుట్టే? పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మంచు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఆ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా అన్నందుకు మూకో దిక్కు మూతో దిక్కు పెట్టిర్రు. ఆ అగ్ని పరీక్షలో, బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నవదీపు
బిందు మాధవి, అభిజిత్. అందుకనే ఇప్పుడు నేను కూడా ఇగో జనాలకు విజ్ఞప్తి చేస్తుంది, వర్తమానంలో ఎదురవుతున్న అవరోధాలన్నింటి నుంచి తెలుగు భాషను కాపాడుకోవడమే మనం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. మరి తెలుగు భాషను ఎట్లా మర్చిపోవాలి? ఇప్పటికే తెలుగు భాష అంతరించిపోతుంది, తెలుగు పదాలు కనుమరుగవుతున్నాయి, తెలుగు తల్లి సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది, తెలుగు తల్లి గావు కేకలతోని మొత్తుకుంటుంది. సీతమ్మ తల్లి వనవాసం కంటే ఎక్కువ శర వచ్చి పడ్డది ఇప్పుడు తెలుగు తల్లికి. అందుకనే తెలుగుని కాపాడుకుందాం, తెలుగును రక్షించుకుందాం, తెలుగులో మాట్లాడదాం. ఇప్పటికైనా మరి తెలుగు భాషను ప్రేమిద్దాం, రాబోయే తరాలకు ఉమ్మనీరు లాంటి అమ్మ భాష తెలుగును అందిద్దాం. ఏ సాక్షులు ఏమొచ్చిందో చూద్దాం. ఇది కామారెడ్డి జలవిని, ఇది చెప్పుకుందే. జల విలయం ఇలా ఆకతే ఉంది. భారీ వర్షాలు భారీ వర్షాలు భారీ వర్షాలు, ఇది కొట్టుకుపోయింది, అది మునిగిపోయింది. ఇక చూడు గిడ కథ. మద్యం మత్తులో పందెం, వాగులో కొట్టుకుపోయిన యువకుడు. మద్యం మత్తులో వేసుకున్న పందెం ఒకరి ప్రాణాల మీద తెచ్చింది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గోండ్రియాడ గ్రామానికి చెందిన కిన్నెర ఉపేందర్, అర్జున్, రాజు స్నేహితులు గురువారం మధ్యాహ్నం వీరంతా మద్యం సేవించి ఉధృతంగా ప్రవహిస్తున్న పాలేరు వాగుకు వెళ్ళారు. వాగు దాటాలన్న పందెం కాశారు. ఉపేందర్, అర్జున్ వాగు దాటేందుకు దూకారు. స్వల్ప అంగవైకల్యం ఉన్న ఉపేందర్ వరద వృద్ధికి కొట్టుకుపోయాడు. అర్జున్ అతి కష్టంపై ఒడ్డుకు చేరుకున్నాడు. ఇంకా ఉపేందర్ ఆచూకీ లభించలేదు. ఏమన్నా ఉందా వీళ్ళకు? తాగి ఏమంటారు అని నాకు సాగులేదు. ఇప్పుడు అదంటే ఇప్పుడు కథ బాగుండనట్టుంది. తాగిన ఆందాలు బుక్కి అన్నట్టుంది కథ. ఏమన్నా అందసాంతం ఉందా వీళ్ళకు? తాగి వాగులా నువ్వు పోతావా నేను పోతానా అని వరద, ఇప్పటికే వరదలు వాగులు పొంగి ఊర్లే కొట్టకపోతున్నాయి, ఆగమాగం అవుతుందిరా నాయన అంటే వీళ్ళు తాగి ఇళ్ళకెళ్ళి నువ్వు పోతావా నేను పోతానా చూద్దావా అని చేతు కట్టుకుంటారట. మళ్ళీ తాగి ఇక ఎక్కడ పోయిండో ఇప్పుడు మొత్తం జాడలేడట పత్తలేడట ఒకడు. అన్యాలం పాడుబడ గింత పరిదేగించేవాళ్ళం అని. ఇంకేముందిలా ఇంకా జ్యోతి ఏమొచ్చింది మరి, ఇల్లేముందో ఇళ్ళకి అదే కథ ఉంది. కామారెడ్డి కన్నీళ్ళ కథే ఉంది. మహాపత్రికలు చెప్పుకున్నట్టుగా కామారెడ్డి కన్నీళ్ళ కథే ఉంది ఇలా. ఏముంది ఇంకా ఏమైనా వార్త? లైంగిక వేధింపులతో కూతురు మృతి. చూసుకో ఎంత ముద్దుకుందో కథ. మరి ఎట్లా ఇదంటే మనోవేదనతో తండ్రి ఆత్మహత్య. లైంగిక వేధింపులతో కూతురు మృతి, మనోవేదనతో తండ్రి ఆత్మహత్య. ఇక్కడ ఇది ఇల్లంతకుంట. లైంగిక వేధింపులకు గురై తన కుమార్తె మృతి చెందిందనే మనోవేదనను
తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన ఓ 17 ఏళ్ల బాలికను ముగ్గురు యువకులు లైంగిక వేధింపులకు గురిచేసి వీడియోలు తీసి బెదిరించడంతో బాలిక అస్వస్థతకు గురై మంగళవారం మృతి చెందింది. ఈ సంఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆమె తండ్రిని బంధువులు కామారెడ్డి జిల్లాలోని వారి ఇంటికి తీసుకెళ్లారు. తీవ్ర మనోవేదనలో ఉన్న అతను గురువారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలిక మృతి కేసులో వినోద్, సతీష్, జాషు అనే ముగ్గురు నిందితులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇక నువ్వు ఏ కేసు పెట్టుకుంటేంది, ఏది చేస్తేంది, ప్రాణాలే వాయ్. ఇటు బిడ్డది వాయ్, అటు తల్లిది వాయ్. అందుకనే తల్లిదండ్రులు పిల్లలని జర బుద్ధి మార్గంలో నడిపించాలి. చిన్నప్పటి సంది చిన్నగున్నప్పుడు మొక్క ఎటంటే అటు వంగుతుంది, పెద్దగా నాకు వంగుతుందా? ఇప్పుడు ఇది గంతే. పోరగాళ్ళకు క్రమశిక్షణ అంటే ఏందో చెప్పాలి, పోరగాళ్ళకు ఆ బుద్ధి అంటే ఏందో చెప్పాలి, పోరగాళ్ళకు జ్ఞానం అంటే ఏందో చెప్పాలి, పోరగాళ్ళకు మంచి అంటే ఏందో చెప్పాలి, పోరగాళ్ళకు చెడు అంటే ఏందో చెప్పాలి. మనం ఏ రకంగా పెంచితే పోరగాళ్ళు ఆ రకంగా తయారవుతారు. గాలికి వదిలిపెడితే గాలిగానే అవుతారు పోరగాళ్ళు. ఇప్పుడు ఏం సకదనం, ఈ సిగ్గు తప్పిన బాడకావులు వినోద్, సతీష్, జాషు అనేటోళ్ళు ఇప్పుడు అన్యాయంగా ఇప్పుడు ఆ పొలాన్ని మింగిరు. అదిరిచ్చి బెదిరించి వీడియోలు తీసి ఇది చేస్తాం అది చేస్తామంటే పాపం ఆ పొల్ల మనిషికి మందు లేని రోగం మనాది రోగం. అయ్యో ఏమో అయిపోయా, ఎట చేయొద్దు, నన్ను ఇట చేసిరి అట చేసిరి, నన్ను ఇట్లా బెదిరించిరి అట్లా బెదిరించిరి, నా వీడియోలు తీసిరి, ఏం చేస్తారో ఎవరు పంపిస్తారో అని ఈ మనాది రోగం మందు లేని రోగం. బిడ్డ అట్లా వాయ్. పాపం తండ్రి అయ్యో నా బిడ్డకు ఈ కష్టం వచ్చాయి, 17 ఏళ్ళకే నా బిడ్డను ఓర్వరాయిరి, నా బిడ్డను కండ్లన పెట్టుకుంటే, నా బిడ్డను ఇట్లా చేసిరి అట్లా చేసిరి, నా బిడ్డ వచ్చే నేను ఉండేం లేకేం భూమి మీద అని పాపం కన్న తండ్రి కూడా కడుపుల పుట్టడు దుఃఖం దిగమింగి అన్యాయంగా ఉత్త పుణ్యానికి అర్ధాంతరంగా తండ్రి కూడా బాయ్. అందుకనే సమాజం దీని మీద ఆలోచన చెయ్యాలి. మరి పిల్లలు ఏ మార్గంలో పోతుర్రు, వాళ్ళు బడికి పోతుర్రా, సందులలో తిరుగుతుర్రా, మనం వాళ్ళకు ఏం నేర్పిస్తున్నాము, వాళ్ళు ఏ దారిలో పోతున్నారు అనేది మాత్రము ప్రతి తల్లిదండ్రి మరి ఆలోచన చెయ్యాలి. ప్రతి తల్లిదండ్రి పిల్లల మీద నిఘా పెట్టాలి. పిల్లలని మనం ఏ రకంగా సన్మార్గంలో నడిపిస్తామో, పిల్లలకు మనం ఏ రకంగా విద్యాబుద్ధులు, జ్ఞానం, క్రమశిక్షణ నేర్పిస్తామో పిల్లలు ఆ రకంగా తయారవుతారు అనేది ప్రతి తల్లిదండ్రులు మరి ఆలోచన చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది. ఇప్పుడు వీళ్ళు గాలి తిరిగి గాలికి పెరిగి ఇగో ఈ రకంగా మరి రోడ్ల మీద తిరిగే వ్యవహారమే కనుక అట్లా ఆ పొలను ఇచ్చేసి అనేది మనకు అక్కడ కనపడుతుంది. ఇప్పటికైనా తల్లిదండ్రులు పిల్లలను చిన్నగున్నప్పటి సందే పిల్లలను సక్రమమైన మనం పద్ధతిలో పెంచాలనేది మళ్ళొకసారి నేను గుర్తు చేస్తుంది. మరి ఇంతటితో మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత కార్యక్రమానికి సెలవు. శనార్థి రేపు పొద్దుగాల మళ్ళా కలుసుకుందాం. పొద్దుగుకంగా 8 గంటలకు కూడా మళ్ళా కలుసుకుందాం. తగ్గేదలే మీ నర్సయ్య తాతతో రప్ప 8 గంటలకు వస్తుంది. మానక మరవక చూడుర్రి. ఉంటా శనార్థి. నమస్తే.